శ్రీనాథ కవి సార్వభౌముని శృంగార నైషధం 8వ భాగం 18/1/24. దీనికి కేతవరపు వెంకట శాస్త్రి గారి అర్ధ తాత్పర్య వ్యాఖ్యానాన్ని మనం అనుసరిస్తున్నాం. వారికి ధన్యవాదాలు. సరస్వతీదేవి పాండ్యరాజ వైభవాన్ని వర్ణిస్తూ దమయంతిని అతన్ని వివాహం చేసుకోమని చెప్పి కొన్ని పద్యాలు చెప్పింది. తర్వాత మనం దాదాపు 10-12 రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ మనం కలుస్తాం. ఆ దైత్యాంతకు వక్షమన్ గృహము శూన్యత్వైక దోషస్ఫుటాసీదన్మర్కట కీట జాతకుతకస్పే తాత ఆపపత్రీ భవత్తాదృంగ్ నిర్మల కౌస్తుభాభరణ రత్న స్ఫూర్తిగా బాసి ఆహ్లాదం బప్పవజించు శ్రీ ఇతని మధ్య సౌధస్థలిన్. అతని యొక్క పరాక్రమాన్ని విష్ణుమూర్తి యొక్క వక్షస్థలమని, ఇంటిలో శూన్యత్వాన్ని రూపదోషం చేత నిస్సంకంగా నివసిస్తున్న సాలెపురుగుల చేత అల్లబడిన తెల్లనివి వలయాకారం కలవి గుండ్రగా ఉన్నవి అయిన పట్టులలో ఒక పట్టు కౌస్తుభరత్నం. అలాంటి దోషభూయిష్టమైన గృహాన్ని వదిలి లక్ష్మి ఇతడి వక్షస్థలం అనే మేడలో నివసిస్తోంది అని చెప్పారు. ఘన సింధూర విముగ్ధమూర్ధముధుత స్కంధావధిష్యామి కంబును పాదోధర మార్గాగాహ్యౌ నై పూబోని ఈ రాజనందన గంధద్విపమాజిలో చరమ సంధ్యాకాలమున్బోలే అద్ధి నిరోధించు విరోధి బాహుజ భుజ తేజ సహస్రాంశులున్ శ్రేంసులన్. సింధూర పరాగంచేత ఎర్రగా ఉండే మూర్ధం కలిగి భుజ శిరస్సుల వరకు నల్లగా ఉండి బాగా ఎత్తుగా ఉన్నటువంటి వాడవటం చేత ఆకాశాన్ని తాకుతున్నగా అన్నట్లుగా ఇవిడి మదపుటేను సాయంకాల సంధ్యలాగా ప్రకాశిస్తూ శత్రురాజుల ప్రతాపం అనేటువంటి సూర్యుల్ని కూడా నిరోధిస్తుంది. కీర్తిధనుడైన ఈతని మూర్తురగని కరుగా అరుగా మగువ బెడంగై మార్తాండ మండలంబున కత్తమయం బైన త్రోవగాన కవచున్. అంతేకాదు మాయి ఇతని సూర్యుడి యొక్క ఆసన్న మరణాలకు సూర్యుడిలో కూడా ఛిద్రం చేసేస్తాయి. శత్రురాజులకు ఇతని తలపగానే సూర్యుడిలో ఛిద్రం కనపడటం చేత వెంటనే మరణిస్తారు. పేరు చూడంగానే, పేరు వినంగానే, ఆయన చూడంగానే శత్రురాజుడు టప. ఏది రిచి సమ్ముఖం పైన ఇంతటిలోనన ఏమి చిత్రము కథన ముఖంబునందు ముఖత్వము గైకొను నక్కదీపిచే అదరులు వారుచెంబెళితమైన అదక్కరవాల దారచే విదలితమై శిరోధి వడ వీర విరోధి మగీసుడు ఉద్ధతిన్. శత్రురాజు దర్పంతో ఎదిరించి దగ్గరకి వస్తే వచ్చిన మాత్రం చేతనే సూర్యకిరణ సంపర్కం చేత ధగధగలాడేటువంటి భయంకరమైన ఇతడి కరధావాల ఖడ్గం యొక్క ధార చేత మెడ ఖండింపబడగా తెగిన శిరస్సు కలవాడై మృతి చెందుతున్నాడు. చూడగానే కాచుకుంటున్నాడు. అనేనప్పుడు సమీపంబున దాసి ఉన్న అంతఃపుర దాసి ఆ యౌదాసీంజ గర్భంబైన వైదర్భి తలంపు ఎరిగి వేరొక్క దశ చూపి అక్క అటుగనుంగునుము సౌధాగ్రంబునందు నటించు కేతర పటాచలంబునం జలంబుగొని యొక్క కాకి కాకములకై కకారంబులంతోడ కాలుదయించి అనువుగాక చికాకు పడుతుంది అంటూ అప్రస్తుతమైన భాషణాలతో
పరిహాసం పుట్టింది. బోరు కొట్టేసింది వాళ్ళందరినీ చరిత్రలు విని. ఒక ఆవిడ కొంచెం సరదా కోసం ఆవిడని నవ్వించడానికి ఏదో చెప్పింది, అప్రస్తుత ప్రసంగం చేసింది. దాసి పరిహాసనమునకు హాస పరిపాండురంబైన అక్కురువున ఆ నృపాల ముఖంలానిగా నబడియే నలుపుగానబడు గదా తెలుపులోన. ఆ మాటలు వినేటట్టుకే వీడి ముఖం నల్లబడిపోయి, నలుపులో కూడా తెలుపు ఉంటుంది కదా, అలా ఉందంటున్నాడు. అంతఃపుర దాసి చేసిన ఈ పరిహాసానికి నవ్వుతున్నటువంటి తెల్లనివి కొలువు వారి పదనాలు ముఖాలు విచార చిహ్నమైనటువంటి నల్లంది అయిన ఆ రాజు వదనం స్పష్టంగా కనిపించింది. తెలుపులో నలుపు స్పష్టంగా కనపడుతుంది కదా, అర్ధాంతరంగా. ఆ రాజు పట్టువారి మహారాజిక సిద్ధ సుర సమర్చిత చరణాంభోరుహ భారతి ఒక్క మహారాజు సమీపమునకు అల్లనజనియన్. అక్కడి నుంచి ఇంకొక రాజు దగ్గరికి తీసుకెళ్ళి సనీహే మహేంద్రగిరి ఏరునున్న నరేంద్రుడిని చూపి దమయంతికి మహేంద్ర పర్వతాన్ని పరిపాలించేటువంటి రాజుని చూపించి ఇలా నరనుతు మహేంద్రగిరినాథు వరింపు రూపసంపదం దొరయుని తండు నీకునొక దోషమునన్ కలదప్పురంబునన్ కరిమ గలింగజంబులకు గంధ గజంబుల కుంభరాజుతో కరకరి ఒట్టగా కలదు కామిని నీ ఒలి చన్నుదోయికిన్. మహేంద్రపురం అనేటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఈ రాజుని వరించమ్మాయి, సౌందర్యవంతుడైన ఇతన్ని వరించడం చాలా శ్రేయస్కరం. కానీ నీకు అక్కడ ఒక అనర్థం కూడా సంభవిస్తుంది. ఆ పట్టణంలో గంధ గజాల కుంభాలు నీ కుజ కుంభాల స్వామ్యాన్ని పొందాలని అనుకొని పొందలేకపోవటంచే వాడికి విరోధం సంభవించక మానదు. గజపతి వచ్చెనంతులక గంధ గజంబు గురించి యొక్కడ కయబడి వల్కిరవు వలచి కారణ భూమికి బీకి బారి దారి జడత నిద్రలో గలవరింపని జోక్తియనే చెకీరముల్ గజపతి వచ్చనావిని కలంగుదురు ఈతని శత్రుడు అచ్చటన్. పౌరులలో ఎవరైనా ఒక గంధ గజం రావటం చూసి గజపతి వచ్చాడు అని చెప్పగానే ఇతని శత్రువుడు భయంతో అడవులకు పారిపోయి అక్కడ దారి తెన్ను కనపడక ఈతని శత్రువులు భయంతో అక్కడికి నిద్రించటం చేత గజపతి అని కలవరింపటం ప్రారంభించారు శత్రువులు. ఆ వనంలో ఉన్న చిలకలు కూడా వాళ్ళ మాటలే నేర్చుకొని ఇంకొక సమయంలో ఆ మాట పలుకటంతో వాళ్ళకి నిజంగానే గజపతులు వస్తున్నారా అనే భయంతో వాళ్ళకి నిద్ర లేకుండా పోయి వీని రిపుకాంతపతి పాసి కనలోన పెంచు పుబోడులను దాను జలిమి చేసి చెప్పు దమదేశ వార్తలు చెప్పు చోట చల్లనయ్యుండు మా భూమి చంద్రుడంతు. వీరి శత్రువుల యొక్క భార్య భర్తలను వదలి అరణ్యాలకు వెళ్ళి అక్కడ చెంచు స్త్రీలతో స్నేహం చేసి తమ దేశాలలో ఉండే అద్భుతాలను గురించి ముచ్చటిస్తున్నప్పుడు తమ భూమిలో ఉండే చంద్రుడు చల్లని కిరణాలు కలవాడైనట్లుగా చెప్పుకుంటారట వారు. మహాసరగ్ధర రతి క్రీడాహంస మోహగ్రహిల శిశుభృశపాద్దితో నిద్ర తారాపతి అయి దుఃఖించు సజ్జ ప్రసురుమర నిజ దుర్భాష్పధారాగతేందు ప్రతిబింబర్ప్రాప్తలాభ ప్రముతి ససుతయై రంజులున్ రాత్రులే తత్ప్రతిపక్షక్షోణిపాల ప్రమద గిరిధరీ ప్రాంత కాంతార భూమిన్.
దమయంతి వీడి శత్రురారి భార్య భయవశంతో పొలం వదిలిపెట్టి పర్వత గుహాల్లో దాగి పగలంతా అక్కడ గడిపి రాత్రి సమయంలో పైకి రాగా ఉదయిస్తున్న చంద్రుణ్ణి చూసి దాన్ని బాలకుడు క్రీడాహంసగా భావించి భ్రమించి ఆ హంసాన్ని తీసుకొచ్చి ఇమ్మని ఏడుస్తారు. అందువల్ల తల్లి తమ పూర్వస్థితిని స్మరించుకొని దుఃఖించగా ఆ ఏడ్పు వలన కారేటువంటి కన్నీటిలో చంద్రుడు ప్రతిఫలింపగా దానిని చూసి ఇదే నా హంస బొమ్మ అని బాలుడు సంతోషించగా వాళ్ళు కూడా సంతోషిస్తారట. ఇది భ్రాంతి మదలంకారం. యజ్జలదేవతాస్పటిగహర్మ్యముసేయుడు ముజ్జగంబులన్ మజ్జనమాచరించు బలుమారును నందు యదీయవాక్కణ బజ్జలదారి అట్టి విమలాద్భుత కీర్తి మహాబ్ధిపూర్తమున్ సజ్జన వర్ణనీయమునర్చని తండు వసుంధరా స్థలిన్. దేనిలో జలదేవత అయిన నారాయణుడికి శేషుడు మేడలాగా ఉన్నాడు, దేనిలో 3 లోకాలు స్నానం చేస్తాయో, దేని నీటి బొట్టులాగా చంద్రుడు కనిపిస్తాడు, అలాంటి నిర్మలమైన కీర్తి సముద్రాన్ని తటాకంలాగా ఈ రాజు భూమి అంతా విస్తరించాడమ్మాయ. ఆమోదాశ్రుభరంబు వెల్లిగొన నెట్టారించు కన్నంబులన్ రోమాంచంబు వగించునే కరణి రోమాంకురంబైన మైన్ భూమి చక్రము పూని ఎట్లు తరలూపన్ పందగ స్వామి ప్రౌఢిని వీని కీర్తి ఫన వృత్తాంతాజనుల్ పాడగన్. అమ్మాయ్, శేషుడు నాగకన్యలు ఈతడి కీర్తిని పాడుతుండగా ఆనంద బాష్పాలు వెళవాలనేటువంటి వాటి చేత కళ్ళు తెరవబడి వినటానికి వీలు పడక ఆనంద బాష్పాలను ద్రాల్చకుండా ఉంటాడు. శరీరంలో రోమాలు లేని కారణంగా, పాములకు రోమాలు ఉండవు కదా, రోమాంచలం కూడా వాడు చెప్పలేకపోయాడు. పాము తలలపైన భూచక్రాలు ఉండటం చేత తలలు అటు ఇటు ఊపి ఆనందాన్ని ప్రకటింపలేకపోయాయి. అనిన నవ్వుల నవ్వె అభ్యాయతాఖ్యయు అది విరక్తియగుట ఆత్మనిరిగి ఆన వాహన సమితి యాన వాహన సమితి నవలోక సంజ్ఞ నవ్వలికి జరుగబనిచే వగ్వధూటి. ఆవిడ నవ్వింది కానీ ఆ నవ్వు పెడసరపు నవ్వులాగా కనపడటంతో వీడి మీద పెద్ద వీడిని లైట్ తీసేసుకుంది అని ఆ మూసే బోయిలు పక్కకి ఇంకో తోటకెళ్ళి ఆ చోట వేరొక రాజుని చూపి ఆ రాజవదనులకు రాజీవ భవుని దేవి సరస్వతి ఇలా వాడిని పరిచయం చేసింది. ఇతడు నేపాళ భూపాడు ఇగురు బోడి విని వీక్షింపు కడకంటి వీక్షణమున పడతి ఏతత్ ప్రతాపాగ్నిబడియనే పతంగుడ గుగ్గీకరించు పతంగ వృత్తి. అమ్మాయి, వీడు నేపాళ రాజు మంత్రికుడు అనుకుంట. వీడి కళకన్నులలో చూడు, అంటే చివరి చూపుతో ఇలా చూస్తారే ఓర, సూర్యుడు వీడి ప్రతాపాగ్నిలో పడితే సూర్యుడే మెడతలాగా దహించు. ఉభయ పౌలస్య వాసైక యోగ్యములును ఉభయ సంధ్యా ప్రభాలంకర్యోజ్వలములు అయిన నదిగ్భాగముల యందు వీని కీర్తి పద్మలోచన నృత్యంబు పరిధవించు. వీడి కీర్తి నర్తకి, కీర్తి అనే నర్తకి దక్షిణ ఉత్తర దిశలలో, పూర్వ పశ్చిమ దిశలలో నాట్యం చేద్దాం, అంటే అన్ని దిశల్లో వాడి కీర్తి
సరధి ప్రోద్ధృతి సింజినీ ఘటనమాశబ్దగ్రహాకృష్టి అంబర విధిగతి లక్ష్య భేద మననీపాదంబులక్ష్యం పరా కరివక్షస్థల రంధ్ర పంచమా పంచనుమితంబౌ ఆజిరంగంబులన్ అరవిందానన వీని బాణని కరంబు అత్యద్భుత ప్రౌఢిచేన్. అమ్మాయి దమయంతి ఇతడి యొక్క అతి ప్రౌఢిమతో అంటే నేర్పుతో యుద్ధం చేస్తుండగా అమ్ముల పొది నుండి బాణాలు ఎప్పుడు తీశాడు, ఎప్పుడు వదిలాడు, ఎప్పుడు సంధించాడు తెలియదు. ఎప్పుడు నారిలో కూర్చాడు, కన్నాంతం లాగి ఎప్పుడు విడిచాడు, ఎప్పుడు ఆకాశంలోకి అవి దూసుకుపోయాయో, ఎప్పుడు ఏ లక్ష్యాన్ని ఛేదించాలని వెళ్తే ఆ లక్ష్యాన్ని ఛేదించాలో ఎవరికి తెలియదు. అంత వేగంగా వాళ్ళకి గాయాలు తగిలిన తర్వాత అప్పుడు తెలుసు. మళ్ళా మహాశ్రమ పతిత ప్రత్యర్థి పృథ్వీపతి ముఖ కమలోపాకలోపర్మ కమల లోపాశ్రయం రాని భృంగపతి బింబాంకంబులేతత్పదన పద నఖ విధుబింబంబులి రాజు దాల్చన్ ప్రతివీర ప్రాణవాత ప్రకర నవసుధాపాన పీనంబు సత్య అద్భుత అత్యద్భుత శౌర్యాడంబరంబునన్ భుజ భుజ యుగంబు మున్ మహాసంగరోర్విన్. అమ్మాయి వీడిని పెళ్లి చేసుకుంటే పరరాజులు ఈతడి చేత పరాజితులై శత్రువులు చిన్న పోయిన మొహాలతో వచ్చి అతని పాదాలకు తమ వదనాలు సోకేటట్లుగా మొక్కుతారమ్మాయి. ఈ రాజు బాహువులు శౌర్య ప్రోజ్వలాలై శత్రురాజుల ప్రాణవాయువులను అపహరించటానికి సమర్థులైన సర్పరాజుల్లాగా ఉన్నాయి. హరిదంత ద్విపదంత కుంతలముల కన్వాదేశమసీ విషాభరణోత్తంస సుధాంసురేఖకు అనుప్రాజంబు కైలాస భూధర భూకోట స్ఫటికోపల ప్రతతి కధ్యాహారమిమ్మేదినీశ్వర దేవేంద్రుని సాంద్ర నిర్మలయతో జాలంబు లీలావతి. అమ్మాయి దమయంతి ఈ రాజరాజు యొక్క నరేంద్రుని యొక్క కీర్తి అనేటువంటి జాలం దిగ్గజాల దంతాలను మించి ముక్కంటి తలలో ఉన్న చంద్రరేఖకు సరిపోయేటట్లు వెండి కొండలో ఉన్న పటికపు రాళ్ల లోపల ఉండి లోపం ఏదైనా ఉంటే రాళ్లలో స్ఫటికాలలో లోపం ఉంటే దాన్ని కూడా పూర్తి చేస్తుంది. అంత గొప్పగా ఉంటుంది వాడి కీర్తి, అంత బాగా స్వచ్ఛమైంది. ఈతని హేతి శతగ్నిడెబ్బంగి నెదిరించు అరివీర శతము సంగరమునందు లక్ష భేదన కళా దక్షుడు ఈతని నెట్లు అహితయోధుల లక్షణాక్రమించు ఈ క్షణజిత పద్మునితని నేక్రమమున విమత పద్మములంగవింపజాలు సర్వపరచ్చిదాశక్తు వీదని నవ్వి దంబున రిపు పరార్థము జయించు కాన సంఖ్యాపగమనము ఒక్కటి దిక్కు వీని పగరకు మాటలు వేయునేరా కార్తీతిథియామిని కాల పూర్ణ చంద్రమండల సంకాశ చారువదన. మంచి పద్యాలు రాస శ్రీనాథుడు, పక్వమైన పద్యాలు. శరత్కాల పూర్ణిమలో చంద్రబింబం వంటి ముఖం కల దమయంతి 100 మంది చంపుతున్న శతఘ్నిని తాల్చిన ఇతడి యొక్క 100 శత్రువులు ఎలా జయింపబడగలుగుతారనుకున్నావు? లక్షల కొలది శత్రువులను చంపదగిన చాతుర్యం కల ఇతని లక్ష్యం మాత్రం
మాత్ర సంఖ్య గల శత్రువులు ఏం చెయ్యగలరు? కనుక లక్షలాది శత్రువులున్నా వాడికి ఏమి అంత వెంట్రుక ముక్కతో సమానం. నేత్రం చేతనే పద్మ అనేటువంటి సంఖ్య పెద్దది ఉన్నవాటిలో ఆ సంఖ్య గల శత్రువులను కూల్చు ఈతనికి పద్మ మాత్రమే సంఖ్యంగా గల వైరులు ఎలా చంపగలుగుతారమ్మాయి? పదార్థ సంఖ్యను బట్టి శత్రువులను జయిస్తామని శత్రువులలో సగం మంది ఎలా జయింపగలుగుతారు? కనుక ఇతడి శరణు పొందిన శత్రువులు యుద్ధం నుండి పారిపోవటం తప్ప ఇంకొక జీవన ఉపాధి వాళ్ళకి. అనుది ఇబ్బంగి నొత్తి చెప్పినను వినియు ఉత్తరము లేక ఉరకయున్న చూచి అన్యరాజన్యు గురి చేసి అరిగెవాణి ఆన దుర్యవ్రజంబుతో అరుగుతేరా అంది పోవే అన్నట్టుగా అనగానే ఆవిడ మనోభావం తెలిసి ఇంకొక రాజు దగ్గరికి వెళ్ళింది. వాడి గురించి చెప్పడం ఈ విధంబముగా కామరూపాధికుండైన కామరూపాధి పుంచేరంజని వాగధిదేవత వనితావతంసనకు ఇలా అంది అని కామరూప్ అంటనే అక్కడికి వెళ్ళి వారితో ఆ రాజుని వర్ణిస్తారు. ఇతడు నాగాలాండ్ ప్రాగ్జ్యోతిషాధీరుడిందువదన విరతుడావతంసంబు వినితూడు మల సబలిలంబు విడాభరాకులంబు చంచలమునైన నీదు నేత్రాంచలమున. వీడు ప్రాగ్జ్యోతిషాధిపతి. అస్సాము నాగాలాండ్ ఇవన్నీ అక్కడ మందాలై ప్రవర్తితాలై లజ్జాలకు అంకురాలై చంచలాలైన నీ కళ్ళ చేత ఈ వీరశ్రేష్ఠుడైన వాణ్ణి ఒకసారి చూడమ్మాయి అని. క్రూరాసి త్రుడితారివార ఘటాకుంభాస్తి కుటస్థలి రారాజన్నవముక్తి గోత్కర కిరారంభ కిరారంభ క్రమోజృంభియై ఈ రాజన్యుకరంబు పోరుల కరం వేపారు సత్తీతి బీజారూపం బొనరించు భంగి హయరింకాగ్రద చోనులన్. ఈ రాజేంద్రుడి కరం రణంలో శత్రువుల మదగజాలని కూల్చి వాటి కుంభస్థలాలలో ఉండే ముత్యాలను తీసి చల్లుతూ అశ్వఖుర పుటాల చేత గుర్రపు డెక్కల చేత క్షుద్రమైన భూములలో యశస్సు అనే బీజాలు చల్లుతున్న పద్ధతిగా ప్రకాశిస్తుంది. అలాంటి మహాకీర్తి చేత ఒప్పేటువంటి ఈ కామరూపాధిపతిని ఈ రాజేంద్రుని వరించడం ఉత్తమం. మంచివాళ్ళు ఉన్నప్పుడు ఒక శ్రద్ధను వదులుతుంటాడు శ్రీనాథ్. రాజీవాక్షి ప్రహార సరవద సురుగహృత్పద్మహృత్ ప్రాంశు వంశాలినే తత్తేజోధూమ ధ్వజం కులం తిరిగి తిరిగి రోధించు సాధలీలన్ రాజావర్తోపలాంసు ప్రతిమత దుదిత ప్రాచ్య భూమం ప్రాజ్య భూధుమంబుగా రారాజన్నీ రాజారజన్ నాసీరవాజివ్రజ కుర రజోరాజి ఘోరాజి భూమిన్. ఇది కూడా చిక్కటి పద్యం, చక్కటి పద్యం. అమ్మాయి ఇతడి ప్రతాపం అనేటు అగ్ని యొక్క ధూమం చాలా విపరీతంగా వెలువడుతుంది. ఇతడు గుర్రపు దళాల వల్ల ఉత్పన్నమైన పరాగం ఈ రాజు ప్రతాపాగ్నికి ధూమంలాగా ఉంది. ప్రతాపాగ్ని వలన ధూమం బాగా పెరుగుతున్నట్టు. గుర్రపు దళాలని పెంపు అతనికి బాగా ఉందంటే అతని దగ్గర ఉన్నన్ని గుర్రాలు ఎవరి దగ్గర అనియే ఆ సమయమున సమీపవర్తిని ఎగుతాంబూల కరండవాగిని తమ సహోదరి భావం బెరింగి భారతీదేవిని ఉద్దేశించి
ఓ దేవి ఈ వసుధావల్లభుని మీద నిప్పల్లవాధరకు ఉల్లంబు పల్లవింపదు వచన పరిసరము వలదు. అనవసరంగా టైం వేస్ట్ అమ్మా, వాడిని అనవసరంగా ఇంకోటి దగ్గరికి పోదాం, ఆవిడ అప్పుడే తేల్చేసింది అని ఉత్కల దేశాధీశ్వరుండగు అమ్మహేశ్వరి గుణ కలాపంబు వర్ణింపు మనట. ఉత్కల రాజు దగ్గరికి వెళ్ళారు, అతన్ని వర్ణిస్తారు. భారతి గిరీశ కల్పుని నారాజకుమారుని గదియనరిగి గభీరోదార మృదు మధుర భాషల నా రమణీమణికి నిట్టులని ఎన్ ప్రీతిన్. కనుక ఉత్కల రాజకుమారుణ్ణి గురించి మధురమైన భాషలతో దమయంతికి చెబుతోంది వాణి. ఇతడు ఉత్కల దేశాధిపుడది విలోకింపుమితని నానం లక్ష్మాపతిత పతి కిరీట కోటీశ తమఖమణి మధుపచుంబి చరణాంబుజను. అమ్మాయి, ఇతడు ఉత్కల దేశాధిపతి ఒరిస్సావాడు. నమస్కరిస్తున్న శత్రువుల సమూహాల కిరీటల చివళ్ళ కొనలలో ఉన్న ఇంద్రనీల మణుల రత్నాలనే వాటి తొమ్మెదలు తాకుతున్న పాద పద్మలు కల అతన్ని చూడమ్మాయి అన్న. చమరించు హినచ్చటాచలమునన్ సీతాంశు బింబంబురే కుముదం వెన్నడు నిద్రబోదెప్పుడు నీ కొప్పడం ప్రవేశించు మల్లి మతల్లి నవమాలికా కుసుమములు లీలావతీ వీని దుర్దనము దోర్దండ యశ ప్రకాండ విభవారంభంబు జృంభించిన. దమయంతి ఈ రాజు యొక్క మంచి కీర్తి మూడు లోకాలను జయింప సమకట్టినటువంటిదిగా కనపడుతుంది. ఆ భయం చేత చంద్రుడు హిమం మంచనేటువంటి నెపంతో చెమటలు కారుస్తూ ఉంటాడు. రాత్రుల్లో ఎప్పుడు కుముదం నిద్రపోదు, అంటే వెలుకుగానే ఉంటుంది. కుముదం అంటే దగ్గర మల్లికా కుసుమాలు విరజాజి పువ్వులు నీ కొప్పులో దాగి ఉన్నాయి. పై పై దుఃఖ మలిశ్రద్ధ పై పై దుఃఖారధట్టా ప్రకర కులపుటీ పాత విక్షుజ్యమానక్ష్మా పృష్టోత్తిష్టదంభకరణ రణ రజస్కాండ ధారాంధకారం బాపూర్ణం వైన ఘోరాహముఖముల అబ్జాకి ఈ రాజు బహాటోపంబు ఈ కింప రాకొండుటకు మరుగుచుండన్ దివిన్ దేవ పంతుల్. ఇతడి గుర్రపు దళాల డెక్కల చేత చూర్ణీభూతాలై అంటే ముక్కలు ముక్కలు దుమ్మైపోయిన భూమి నుండి లేచినటువంటి దుమ్ము లోకమంతా ఆవరించి చీకట్లు కమ్ముకున్నట్లుగా చేసి ఈతడి యుద్ధాన్ని చూడటానికి కుతూహలంగా వచ్చి ఆకాశంలో ఉన్న దేవతలకు కంట్లో దుమ్మేసి కనపడకుండా చేశాయి. అసమాన స్థిర దాన వైభవ కళాహంకార సింహాసనాగ్ర సమాసీనుడు వీడు కండు కలుగంగా అద్ధి అజ్ఞారచ వ్యసనాభావ బహూభవత్ఫల భవత్ఫల భరవ్యాజంబునమ్రమై యస సంక్రందనశాకి దెందముల ఎందెక్కించు మందాక్షమున్. వీడి చేసేటువంటి దానాలు ఎలా ఉన్నాయో చెప్తా. దమయంతి, ఈ రాజు సాటి లేని దాన గుణాల కలవాడై సమస్త యాచకుల యొక్క కోర్కెలను నెరవేరుస్తుండగా అది చూసిట కల్పవృక్షం తన దగ్గరికి ఎవడు యాచకులు రాకపోవటంచే, ఎందుకని అక్కడ దాకా వెళ్ళకుండా ఈతనే ఇస్తారు. తరగని పండ్ల భారం, చెట్టు నిండా బోరుడు పళ్ళు పండాయి. ఆ పళ్ళ భారానికి తల ఉంచేసి విషమిష చేత వంగి మనస్సులో చాలా సిగ్గుపడుతోంది కల్పవృక్షం.
కరుచం కోస విలంబు వెల్బడి యదక్కడ్గాహిపై వచ్చుతో చలనం బించుకలేక ఈతని రిపుక్ష్మాపాల సంఘాతమో చల హస్తాంబురహాంగుళీమయ మహాసిద్ధౌషధీ పల్లవాంచలము మేసి భజించు జాంగుళికతన్ సంగ్రామ రంగం బునన్. ఈతడి ఖడ్గమనే సర్పం కోపంతో వర అనేటువంటి బెలం నుండి అంటే త్వర నుండి లేకపోతే పొట్ట నుండి బయటికి వచ్చి తమై పైకి విజృంభించటం చూసి ఇతని శత్రువులు భయంతో స్తంభీభూతులై ఇలా నిశ్చేష్టులైపోయి తమ అంగుళీ పర్వతాలని సిద్ధ ఔషధీ పల్లవాలను నోటిలో ఉంచుకొని విషవైద్యులవుతున్నారు అని పలికి పలుకుపోటి వరాటరాజ కంచం కనుంగొని అప్పుడు అయ్యంతి అంతరంగముని నిరంతర స్మరణ సరణి ధారావాహి జ్ఞాన ధారా సమారూఢ పరిసరి విరుపుడంబకుడు ఎరుంగని చందంబున భావించుదు ప్రస్తావోచిత ప్రకారంబున చతురంతయానధరుడన్ పదండుడగుంపని ఉత్కళాధీశ్వరున్ కళజీ అసమ సమర విశ్రమ చమూమదాంధ గంధ సింధుర ఘటావ మధు సీకరాసారహారి నిహార సమయ కంపితారా హృదయ కమలుండును మదవధరి చూడా కురువింద గంధల కెరళ సందోగ సందీపిత చరణార విందుడు కరళ కరాళ కర వాలధారా నివృత్త గళద్రక్త రిపు సుభట నటారబ్ధనాట్యాద్భుతాలోక వృష్ట ప్రతిష్ట త్రివిష్ట పనిబండును అగు ఒక రాసుతెన్ చూసి ఈతడు కీకటాధీశ్వరుండు ఈ మహైపతిం పొంగవునన్ సాంగరంబుగన అస్తంబులు అటంబులు అగు కటాక్షంబులను చూపు. ఇంకొకటి దగ్గర చూపించింది, వాడి మీద నీ కటాక్షాలు చూపించమ్మా అయ్యండి. వాడు కూడా లైట్ తీసేసుకోండి. సగ్ధర లీలను గట్టించే పెక్కులు నెలవుల చెరువులను వలీడు సాంద్ర ద్రుమాళీ వ్యాలీఢోపాంత శాంతవధ పదిక జనస్వాంతముల్ కీర్తి లక్ష్మీమూలంబుల్ నీలాంబుజ దళనామోద మేధస్విపాధ కేళీలోల ద్విజాళీకృత మధుర కల క్రియా సంకులంబుల్. అమ్మాయి, ఈ రాజు తీరాలలో చెట్లు దట్టంగా ఉండి పధికుల యొక్క గ్రీష్మతాపాన్ని తొలగించేటువంటి కీర్తికి కారణాలై ఉన్నాయి. వికసించిన కలువల పరిమళాల చేత సువాసనలు భూరాలు అలాగే జలాల్లో వీధుల్లో అరణ్యాల్లో విహరిస్తూ చక్కని వాసనని వెదజల్లుతాయి. విహరించే పక్షుల కేంకార ధ్వనులచే నిండి ఉన్నాయి. అలాంటి చెరువులు చాలా చోట తవ్వించాడు ఆయన. మహిళా సీమంత ముక్తామణి ఇతని యశో మండలి పూర్ణరకాతుహినాంతులు దాడిమై వత్తులు వడి తలపై దొగ్మిగానంతు జుమి మహి గోళఛాయ మాయామయ గణిత కళామాత్ర లక్షాంగపుండై గ్రహ వీధిన్ దుర్గ వీధిన్ ప్రభవించడి ఎదుగున్ రాహులహు తొడోటన్. రాహు ఈ రాజు యొక్క కీర్తి అనే పూర్ణ చంద్రుణ్ణి చూసి వీరందరినీ ఒకసారి తనపైకి దాడి రమ్మంటానికి తాను వాడి చేస్తే తాను నిలవటం కష్టమని భావించి భయం చేత భూమి యొక్క ఛాయ రూపాన్ని పొంది కేవలం గణిత శాస్త్రానికి మాత్రమే ప్రత్యక్షమవుతూ గ్రహవీధిని
దుర్గ వీధిని ఒదిగి ఉన్నాడు అంటే గ్రహణం పట్టినట్టు అయిపోయింది. మహాసరగ్ధాలు తరుణీ దామోదరీయోదర కుహర ధరీస్థానమీ విశ్వధాత్రీశ్వరు కేతుల్నించి పారంచటుల గతి జగజ్జాలముల్ తేలియాడన్ మొర జిన్నావి ప్రణాళీ ముఖమున ధవళాంభూజమన్వేర కదావై నరవై తత్పూరమంతర్నివిడమయి బహిర్నిర్గమంబు సృజ భయించన్. అమ్మాయి దమయంతి, ఈ రాజచంద్రుడి యొక్క కీర్తి సమూహం ప్రపంచమంతా గల విష్ణు జఠర కుహరమంతా నిండి ఉంది. అందులోని లోకాలు అందులో తేలిపోయాయి. ఆ తర్వాత ఆ పురం లోపల నుండి చోటు చాలక విష్ణుమూర్తి పొక్కిలి అనేటువంటి కాలువ మూలంగా బయటికి వచ్చి దాన్నే తెల్ల తామర పువ్వు అంటారు. అక్కడే బ్రహ్మ ఉదయం అనిన విని అనాదరంబుద్రా విద్యుతంబైన హృదయంబుతో నవ్వి ద్రుమాధర కీకటాస్ధరకు కటాక్షింపకుండిన వారి ముఖం చూసి పోవే అన్నట్లుగా అంటే వాడు అర్థం చేసుకొని ఇంకొక చోటికి వేసటలేక భీమ పృథివీపది నందన ఆననాంబూయోల్లాద విరక్తి ముద్ర పదిలంబు గగన్గొని ఆదినాంత సంధ్యా సమయాది దేవత పితామగు పట్టహుదేవి కీకటుంబాసి సనంతలచే మరి పంచనలీల మణిసంచ వీధికెన్. అక్కడి నుంచి అమ్మాయి మనసు అర్థం చేసుకుంది, వీడు అందరినీ తేలిగ్గా తీసుకుందిరా అని. కాకి కటాధీశ్వరుడు వాడి మీద కూడా అనురాగం లేదని తెలుసుకొని ఇంద్రాదులను ఉపదేశించిన ప్రదేశం దగ్గరకి నలవేషధారులైన ఇంద్రాదులు ఉన్నటువంటి చోటికి వెళ్ళి నిలబడి అప్పుడు సరస్వతీదేవి నిర్దేశంపున ఆనధుర్యులు రాజసమాసంబులైన పాసి భోజరాజ కంజకను నిషధరాజ పంచకంబును కదియించుట పరిమళంబుడు నందనోద్యాన తరుషండంబుల వలన పాపిష మధుమాలికలం కల్పపాద పంచకంబును పదయించి సందనంబునం తోచే అనంతరంబు నలాకృతి అయిన ఆ లోకపాలులను చూసి క్రమంగా వాళ్ళందరూ కూడా నలుగురు లోకపాలకులు నలమహారాజు వేషంలో వచ్చారు. వాళ్ళందరినీ చూసి వాణి ఏమని పలికిందో, ఎలా సంబోధించిందో, ఏమి వాళ్ళ గురించి చెప్పిందో రేపు తెలుసుకుందాం. స్వస్తి.